హాయ్ ఎవ్రీవన్, మనం ఈరోజు క్లాస్లో హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే మనం లాస్ట్ క్లాస్లో ఎల్సిఎం గురించి చెప్పుకున్నాం. అలాగే ఎల్సిఎం సంబంధించి ఒక 3 మోడల్స్ అయితే డిస్కస్ చేసాము. అలాగే ఎల్సిఎం బేసిక్స్ కూడా మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఏంటి ఎల్సిఎం సంబంధించి మనం ఒక 3 మెథడ్స్ చూసాం. ఏంటి ఆ మెథడ్స్? ఫస్ట్ వన్ తీసుకుంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, am I right? అండ్ సెకండ్ మెథడ్ తీసుకుంటే మనం డివిజన్ మెథడ్ చెప్పుకున్నాం. అలాగే థర్డ్ వన్ వచ్చి మనం షార్ట్ కట్ అని చెప్పుకున్నాము. అలాగే దీనికి ఇంకో పేరేం పెట్టుకున్నాం అంటే మనం మల్టిపుల్స్ మెథడ్ అని చెప్పి పెట్టుకున్నాము. అలాగే ఏ మెథడ్ ఎప్పుడు యూస్ చేయాలో కూడా మనం లాస్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఎప్పుడు కూడా మీకు ఫాస్ట్గా సమ్ క్యాలిక్యులేట్ చేయాలి లేదా సాల్వ్ చేయాలంటే మాత్రం షార్ట్ కట్ మెథడ్ మీకు ఆల్రెడీ చెప్పిన అదే మల్టిపుల్స్ మెథడ్. అంటే ఏంటి? లార్జెస్ట్ నెంబర్ తీసుకుంటాము, ఇచ్చిన నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ తీసుకొని దాని యొక్క మల్టిపుల్స్ చూసుకుంటూ వెళ్తాం. ఇది ఆల్రెడీ మెథడ్ మీకు నా ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు అయితే మాత్రం ఒక్కసారి ఆ వీడియో చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ మెథడ్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ ఈ రెండు మెథడ్స్ కూడా డివిజన్ మెథడ్ అనేది ఆప్షనల్ అండి. డివిజన్ మెథడ్ అనేది ఎప్పుడు కూడా ఆప్షనల్ మెథడ్. అండ్ ఫస్ట్ వన్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ మెథడ్ కూడా ఎప్పుడు యూస్ చేయాలంటే వాడు కన్ఫామ్గా అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సంబంధించి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మాత్రం ఇది సాల్వ్ చేయాలి. ఆర్ ఎల్స్ ఇంకా డైరెక్ట్గా మీరు షార్ట్ కట్ మెథడ్ అయితే సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ అది లాస్ట్ క్లాస్లో మనం ఎల్సిఎం గురించి చెప్పుకున్న సమ్ బేసిక్స్, సమ్ ఫార్ములాస్. ఈరోజు మనం హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ హెచ్సిఎఫ్కే ఇంకొక పేరు ఉందండి. ఆ పేరు వచ్చే జిసిడి, గ్రేటెస్ట్, సి ఫర్ కామన్, డి ఫర్ డివైజర్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇంకోసారి హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే జిసిడి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఏంటి ఈ హెచ్సిఎఫ్ అంటే ఏంటి? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్సిఎఫ్ని చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎల్సిఎం నేర్చుకున్నాం కదండి, యాజ్ ఇట్ ఈజ్గా ఎల్సిఎంఏ. ఒకసారి మీరు ఎల్సిఎంని అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం మొత్తం అంతా కూడా ఎం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఏంటండి? మల్టిపుల్స్. అంటే ఎల్సిఎం అనగానే మనం ఓన్లీ మల్టిపుల్సే రాసాం. గుర్తుందో లేదో మీకు? మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి. సో ప్యూర్లీ ఎల్సిఎం అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు మల్టిపుల్ కాన్సెప్ట్. సో హెచ్సిఎఫ్ తీసుకుంటే మీకు లాస్ట్లో ఎఫ్ ఉంది చూడండి, ఎఫ్ ఫర్ ఫ్యాక్టర్. సో హెచ్సిఎఫ్ టోటల్గా ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదొక్కటే డిఫరెన్స్ అండి, అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదు. ఎల్సిఎం అంటే దేని పాయింట్ అవుట్ చేసుకుని చెప్తా ఉండే మనం మల్టిపుల్స్ అనే కాన్సెప్ట్ తీసుకుని ఎల్సిఎం గురించి మనం నేర్చుకున్నాం. సో హెచ్సిఎఫ్ అంటే ఏం నేర్చుకుంటాం? దేని బేస్ చేసుకొని? ఫ్యాక్టర్, ఎఫ్ ఫర్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ హెచ్సిఎఫ్ అంతా కూడా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. ఎల్సిఎం వచ్చే మల్టిపుల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఈ హెచ్సిఎఫ్ అసలు ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అని చెప్పి నేను మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఒకసారి చూడండి. అలాగే మీకు లాస్ట్ క్లాస్లో నేను వాట్ ఈజ్ ఏ మల్టిపుల్ అంటే ఏంటో చెప్పాను, వాట్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ అంటే ఏంటో చెప్పాను. సో ఈ రెండు వస్తే ఆల్మోస్ట్ మనకి ఎల్సిఎం అంటే ఏంటో అర్థమైపోతుంది. అలాగే హెచ్సిఎఫ్ అంటే ఏంటో కూడా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే హెచ్సిఎఫ్, జిసిడి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. మీకు ఎగ్జామ్లో ఎప్పుడైనా జిసిడి అని కనబడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎల్సిఎం అని మెన్షన్ చేయకుండా జిసిడి అని మెన్షన్ చేస్తే మాత్రం మీరు కన్ఫర్మ్గా హెచ్సిఎఫ్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫుల్ ఫామ్ ఆల్రెడీ చెప్పాను మీకు. హైయెస్ట్, సి ఫర్ కామన్ అండ్ ఎఫ్ ఫర్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పాను కదా మీకు అదొక్కటే డిఫరెన్స్. ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి మధ్య డిఫరెన్స్ ఏంటండి అని ఎవరైనా అడిగితే మాత్రం ఎల్సిఎం వచ్చి ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ కాన్సెప్ట్, మల్టిపుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఏంటి హెచ్సిఎఫ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. చూడండి ఒకసారి. సో 12 అలాగే 16 అని చెప్పి 2 నెంబర్స్ ఇచ్చాడు. 12, 16 అని చెప్పి 2 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక్కసారి మీరు ఆ నేమ్ను అబ్జర్వ్ చేస్తే చూడండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హెచ్సిఎఫ్ అనేది ఫ్యాక్టర్ అయి తీరాలి. అదే చెప్పాడు చూడండి. ఫస్ట్ నేను ఓన్లీ ఇచ్చిన ఈ 3 వర్డ్స్లోంచి ఫస్ట్ వర్డ్ తీసుకుంటాను చూడండి. ఫ్యాక్టర్ అవ్వాలి. హెచ్సిఎఫ్ అనేది ఏమవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్ అవ్వాలి. ఇట్ షుడ్ బి ఏ ఫ్యాక్టర్. ఎలాంటి ఫ్యాక్టర్ అవ్వాలి? మళ్ళీ అది
కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి. ఏంటంటే కామన్ ఫ్యాక్టర్. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 తీసుకున్నాను. సో 12కి సంబంధించి ఫ్యాక్టర్స్ నేను రాయాలనుకుంటున్నాను. ఏంటంటే అదే ఫస్ట్ ఫ్యాక్టర్ అవ్వాలి అని చెప్పాడు, క్లియర్గా చెప్తాడు. దాని ఫుల్ ఫామ్ వచ్చి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఎఫ్ ఫర్ ఫ్యాక్టర్. ముందుగా నేను ఫ్యాక్టర్ రాసేస్తాను. ఏంటి 12కి సంబంధించిన ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ కూడా మీరు ఎప్పుడూ కూడా అసెండింగ్ ఆర్డర్లో రాయండి, డిసెండింగ్ ఆర్డర్లో రాయండి, చాలా ఈజీగా ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. ఫ్యాక్టర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఏంటి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యేవన్నీ. అంటే 12 అనే నెంబర్లో ఏ నెంబర్ అయితే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందో, ఆల్రెడీ మీకు ఎగ్జాక్ట్ అంటే మీనింగ్ కూడా చెప్పాను. ఏంటి? రిమైండర్ అనేది మీకు 0 రావాలి. ఏంటి? ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్తో ఈ 12 అనే దాన్ని మీరు డివిజన్ చేసినప్పుడు మీకు రిమైండర్ అనేది ఎగ్జాక్ట్గా 0 వస్తేనే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయినట్టు. సో అది ఫ్యాక్టర్ అనేది, అది మీనింగ్. ఓకే, 12 తీసుకుందాం. దీనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి రాద్దాం. ఏ ఆర్డర్లో రాయమని చెప్పాను మీకు? డిసెండింగ్ ఆర్డర్లో రాయమని చెప్పాను. డిసెండింగ్ అంటే హైయెస్ట్ లోయెస్ట్ రాయాలి, అంతే కదా డిసెండింగ్ అంటే. ఫస్ట్ 12కి ఫ్యాక్టర్ ఏంటి? 12 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ 1 ఫ్యాక్టర్. ఎస్, ఎమ్ ఐ రైట్? నెక్స్ట్ 12కి సంబంధించి ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే బ్యాక్ వద్దాం. 11 అనేది ఫ్యాక్టర్ కాదు, 10 అనేది ఫ్యాక్టర్ కాదు, 9 అనేది ఫ్యాక్టర్ కాదు, 8 అనేది ఫ్యాక్టర్ కాదు, 7 అనేది ఫ్యాక్టర్ కాదు, 6. ఎస్, 6 ఈజ్ ఏ ఫ్యాక్టర్ టు 12. 6 అనేది 12లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇంకేం ఫ్యాక్టర్ ఉంది? నెక్స్ట్ 6 తర్వాత వచ్చేది అంటే 5 ఫ్యాక్టర్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ వచ్చేది 4. ఎస్, 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 12. నెక్స్ట్ ఎస్, 3 కూడా మనకి 12కి ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకా 12కి ఉండే ఫ్యాక్టర్లు ఏంటి? 2. సో 1 అనేది ఎప్పుడు కూడా ప్రతి నెంబర్కి కూడా ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి 1 ఒకటి. సో 12కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఇవ్వండి. నేను మీకు హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అంతేగాని ఇది స్పెసిఫిక్గా ఏ మెథడ్ అయితే కాదు, జస్ట్ కామన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. అసలు హెచ్సిఎఫ్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు ఎల్సిఎంలో కూడా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను. మల్టిపుల్స్ తీసుకొని కామన్ మల్టిపుల్ తీసుకొని దాంట్లో మళ్ళీ కామన్ కూడా లీస్ట్గా ఉండే నెంబర్ని ప్రిఫర్ చేశాను. సో ఇక్కడ కూడా అదే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. రెండు సేమ్, అక్కడ మల్టిపుల్స్ రాస్తాము బట్ ఇక్కడ వచ్చి ఫ్యాక్టర్స్ రాస్తాము. నెక్స్ట్ 12 రాస్తాం. నాకు 16కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాద్దాం. సేమ్ డిసెండింగ్ ఆర్డర్లో ఫ్యాక్టర్స్ రాద్దాం. సో 16కి ఫస్ట్ 16 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ 1 ఫ్యాక్టర్. am I right? నెక్స్ట్ 16 నుంచి డౌన్కి వస్తే ఇంకేదైనా ఫ్యాక్టర్ ఉందా? ఏంటి? 15 ఫ్యాక్టర్ అవుతుందా దీనికి? నో. 14 నో. 13 నో. 12 అవ్వదు. 11 అవ్వదు. 10 అవ్వదు. 9 అవ్వదు. 8. ఎస్, 8 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 16. నెక్స్ట్ 7 అవుతుందా? అవ్వదు. ఇది యాక్చువల్లీ అన్నీ మనం చెక్ చేయట్లేదు, కాకపోతే మీకు అర్థం అవ్వాలి. ఎవరైనా ఫస్ట్ టైం వింటే వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పి ఈ రకంగా ఎవ్రీ నెంబర్ చెక్ చేస్తాను. కానీ ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు టక్క రాసేస్తారు. సో ఎవరికైనా అలవాటు లేని వాళ్ళకి మాత్రమే అసలు మామూలుగా జనరల్గా సీక్వెన్స్లో చెప్తాను ఫ్యాక్టర్స్ చెక్ చేయడము. 8 దాకా చెక్ చేసాం. 8 ముందుండే నెంబర్ 7 ఫ్యాక్టర్ అవుతుందా? అవ్వదు. 6 ఫ్యాక్టర్ అవుతుందా? అవ్వదు. 5 ఫ్యాక్టర్ అవుతుందా? అవ్వదు. 4 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఎస్, 4 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 16 3 అనేది ఫ్యాక్టరా? నో. 2 అనేది ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ టు 16. 1 అనేది ఎప్పుడు కూడా ఫ్యాక్టర్, ప్రతి నెంబర్కి కూడా 1 ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇదండి మనం రాసే ఫస్ట్ ప్రాసెస్. ఏంటంటే ఇచ్చిన నెంబర్కి వాడు ఫస్ట్ అదే అన్నాడు, హెచ్సిఎఫ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్ అవ్వాలి. చూడండి ఆ నేమే, ఆ ఫుల్ ఫామే చూడండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ హైయెస్ట్ కామన్ కాసేపు పక్కన పెడితే హెచ్సిఎఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ బి ఏ ఫ్యాక్టర్ అవి తీరాల్సిందే. ఓకే, అందుకని 12కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాసేసాను, 16కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కూడా రాశాను. తర్వాత ఏమన్నాడు? ఆ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉండాలంటున్నాడు? కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి అంటున్నాడు. అంటే కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? దీంట్లోనూ ఉండాలి ఆ ఫ్యాక్టర్, దీంట్లోనూ కూడా ఉండాలి. ఓకే, అలాంటి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 ఉందండి? లేదు, స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఏమైనా 8 ఉందండి? లేదు, స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. ఎస్, 4 ఉంది. ఇక్కడ ఎక్కడైనా 4 ఉందండి? ఎస్, ఇక్కడ చూడండి 4. ఇంకా మీరు అడగచ్చు, సార్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా సార్ అనొచ్చు. చెప్తాను మీకు. ఇక్కడ అఫ్కోర్స్ 2 ఉంది, అలాగే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇంకా మిగతా కంపేర్ చేస్తే ఏవి కూడా కామన్గా ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న 2 ఫ్యాక్టర్స్లో కూడా కామన్గా ఉన్నవన్నీ కూడా ఒక పేర్ చేశాను. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, 1 ఉంది. సో ఇది మీనింగ్. కామన్ ఫ్యాక్టర్ అంటే ఇది మీనింగ్. ఎన్ని వచ్చినాయి మనకి? 3 వచ్చింది. 1 2 3 వచ్చింది. మళ్ళీ వీటిల్లో మన ఆన్సర్ ఏంటండి అంటే వాడు క్లియర్గా చెప్తున్నాడు. ఆ కామన్ ఫ్యాక్టర్ అనేది మళ్ళీ ఎలాగ ఉండాలంటున్నాడు? ఇట్ షుడ్ బి హైయెస్ట్. చూడండి, హైయెస్ట్గా ఉండాలి. ఇక్కడ 4 ఇక్కడ 2 1 ఈ 3 ఫ్యాక్టర్స్లో హైయెస్ట్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటండి? బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ 4. ఎస్, సో హెచ్సిఎఫ్ అనేది ఎంత అండి? 12కి 16కి సంబంధించిన హెచ్సిఎఫ్ ఎంత అండి? 4.
ఇదండి యాక్చువల్లీ హెచ్సిఎఫ్ మీనింగ్ అయితే ఇది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఇది, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషను. గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్ అవ్వాలి, ఆ ఫ్యాక్టర్ మళ్ళీ కామన్గా ఉండాలి, మళ్ళీ కామన్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉండాలి, మీకు హైయెస్ట్గా ఉండాలి. సో ఇది దీని హెచ్సిఎఫ్ సంబంధించిన ప్రాసెస్. ఓకే, ఈ హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం చాలా మెనీ వేస్ ఉంటాయండి, చాలా వేస్ ఉంటాయి. చాలామంది చాలా వేస్ చూసే ఉంటాము. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 3 మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక 3 మోడల్స్ చాలా ఇంపార్టెంట్. మీకు నేను ఆ మోడల్స్ చెప్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ మోడల్స్ ఏంటండి? మీరు ఎల్సిఎం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎల్సిఎంలో కూడా నేను 3 మోడల్స్ చెప్పాను. ఏంటి మోడల్స్ అండి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ సెకండ్ వన్ వచ్చి చూడండి సేమ్ మీకు ఎల్సిఎంలో ఒక్కసారి రివైండ్ చేసుకోండి. ఎల్సిఎంలో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్పాను, గుర్తుందో లేదా మీకు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ ఎల్సిఎంలోనూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది, హెచ్సిఎఫ్లో కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది. ఓకే, సెకండ్ మెథడ్ ఏంటి? హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఉన్న బెస్ట్ మెథడ్లో సెకండ్ మెథడ్ ఏంటి? డివిజన్ మెథడ్. ఓకే, ఈ డివిజన్ మెథడ్ని మనం ఎల్సిఎంలో కూడా డిస్కస్ చేసాం. అది ఎలా చేయాలని చెప్పి ఆల్రెడీ చూసాం. థర్డ్ వన్ ఎల్సిఎంలో మీకు నేను థర్డ్ మెథడ్ కింద ఏం చెప్పాను? షార్ట్ కట్ మెథడ్ అండ్ దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అని కూడా చెప్పాను. హీర్ ఆల్సో హెచ్సిఎఫ్ కూడా మీకు షార్ట్ కట్ మెథడ్ ఉంది. షార్ట్ కట్ మెథడ్ దీనికి ఏమి నేమ్ లేదా అంటే నేను పెట్టుకున్న నేమ్, ఇది యూనివర్సల్ నేమ్ కాదు, ఎవరో ఒకరు సజెస్ట్ చేసిన నేమ్ అయితే కాదని నేను పెట్టుకున్న మెథడ్. దానికైతే నేను షార్ట్ కట్ మెథడ్కి ఏమని పెట్టుకున్నాను? మల్టిపుల్స్ మెథడ్ అని ఎలా పెట్టుకున్నానో దీనికి నేను ఫ్యాక్టర్స్ మెథడ్స్ అని పెట్టుకున్నాను. ఫ్యాక్టర్స్ ఇదండి హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకున్న ది బెస్ట్ 3 మెథడ్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చి డివిజన్ మెథడ్, థర్డ్ వన్ వచ్చి షార్ట్ కట్ మెథడ్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అగైన్ మీకు అక్కడ చెప్పినట్టుగానే ఏ మెథడ్ యూస్ చేయాలి సార్, ఏది ప్రిఫరబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆబ్వియస్లీ ఎప్పుడు కూడా షార్ట్ కట్ మెథడే. ఎప్పుడు కూడా షార్ట్ కట్ మెథడ్ మాత్రమే యూస్ చేయండి. ఒకవేళ అది ఫెయిల్ అయితే డివిజన్ మెథడ్కి వెళ్ళాలి. సో కొన్నిసార్లు మీకు క్వశ్చన్ పేపర్లోనే డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సంబంధించి క్వశ్చన్ అడిగేస్తాడు. సో డైరెక్ట్గా అయితే మెన్షన్ చేయడు. లైక్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే డైరెక్ట్గా అయితే మెన్షన్ చేయడు. కొన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇస్తాడు, ఆ ప్రైమ్ ఫ్యాక్టర్కి సంబంధించి మనం సమ్ సాల్వ్ చేయాలి. సో ఈ 3 మెథడ్స్ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మెథడ్ అయితే ఈవెన్ స్కూల్ లెవెల్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళ లెవెల్కి కూడా ఈ మెథడ్, ఎస్పెషల్లీ ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకే కాకుండా స్కూల్ పిల్లలకి లైక్ 5th క్లాస్ 6th క్లాస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా వాళ్ళ టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఈ రెండు కూడా సో వాళ్ళు విన్నా కూడా వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఓకే, ఫస్ట్ టైం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూద్దాం. హెచ్సిఎఫ్ సంబంధించి ఇప్పుడు నేను చెప్పబోతున్న మెథడ్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఒక్కసారి మీరు ఎల్సిఎంలో ఏం చెప్పాను ఒక్కసారి రివైండ్ చేసుకోండి. ఎందుకు రివైండ్ చేయమంటున్నానంటే ఎగ్జాక్ట్గా ఎల్సిఎంలో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీరు ఎలాగైతే చేశారో హెచ్సిఎఫ్లో కూడా 99% సేమ్ ఎగ్జాక్ట్గా చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అడగడం కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సంబంధించి క్వశ్చన్, రైల్వేకి అలాగే గ్రూప్స్ స్టేట్ లెవెల్ జాబ్స్ ఉంటాయి, రైల్వేకి కానీ గ్రూప్స్ కానీ ఎస్ఎస్సి కానీ ఈ 3 ఎగ్జామ్స్కి అయితే కంపల్సరీ అయితే క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. బ్యాంక్స్కి అయితే ఈవెన్ ప్రిలిమ్స్కి అడగడు, మెయిన్స్కి అడగడు, క్లర్క్కి అడగడు, పిఓకి అడగడు, ఏ ఎగ్జామ్కి కూడా అడగడు. సో జాగ్రత్తగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి ఎగ్జాంపుల్? 12 and 16, 12కి 16కి హెచ్సిఎఫ్ ఎంత బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎలా చేయాలి? 12కి 16 హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏ మెథడ్ యూస్ చేసేయంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎగ్జాక్ట్గా ఎల్సిఎంలో ఈ మెథడ్ ఎలా చేసామో ఇక్కడ 99.99% సేమ్ యాజ్ కాపీ చేసి పెట్టేయండి. ముందు ఏం చేస్తున్నాం మనం ఎల్సిఎంలో అయితే ఒక నెంబర్ తీసుకుంటాం, ఆ నెంబర్కి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాసేవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. మీకు ఆల్రెడీ అదే చెప్తానండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మాత్రం ఇప్పుడు నేను మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే జస్ట్ నా ప్రీవియస్ వీడియోలోనే అంతా కూడా కొద్దిగా టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ అది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఒక్కసారి దీని ప్రీవియస్ వీడియో ఎల్సిఎం వీడియో ఉంటుంది, ఒక్కసారి చూడండి సరిపోతుంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ చెప్తే టైం వేస్ట్ ఉంటుంది. సో అందు గురించి ఫస్ట్ ఇక్కడ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. మినిమం ప్రైమ్ నుంచి స్టార్ట్ చేయాలి. వాట్ ఇస్ ద మినిమం ప్రైమ్? 2.
ఎన్నిసార్లు పోతుందండి? 6 టైమ్స్ పోతుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ 6లో ఏ టేబుల్ అని క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్ మనకి క్యాన్సిల్ అవుతుంది. ఎన్నిసార్లు అండి? 3 టైమ్స్. ఓకే, 3లో మళ్ళీ ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అయ్యేది ఉందండి? ఎస్, 3 టేబుల్ 3 వస్తుంది. హౌ మెనీ టైమ్స్? వన్స్. మీకు వన్స్ ఇక 1 వచ్చిన తర్వాత ఆపేయచ్చు, స్టాప్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 16 కూడా చేద్దాం. సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 16 కూడా సేమ్, ఇది ఎల్సిఎంలో చెప్పుకునే మెథడే. 2 టేబుల్. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను రాసే ప్రతి నెంబరు కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అందుకే దీని పేరు వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే ఇచ్చిన నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ల ద్వారా ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ మెథడ్ పేరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చింది. 2 టేబుల్ ఎన్నిసార్లు? 8 టైమ్స్. అగైన్ 2 టేబుల్ ఎన్నిసార్లు? 4 టైమ్స్. అగైన్ 2 టేబుల్ ఎన్నిసార్లు? 2 టైమ్స్. అగైన్ 2 టేబుల్ ఎన్నిసార్లు? 1 సార్లు, 1 టైం. సో ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. వన్స్ మీకు 1 రీచ్ అయిన తర్వాత ఇంక మీరు ఏం ఎక్స్టెండ్ చేయక్కర్లేదు, జస్ట్ ఆఫ్ చేసేయచ్చు, దాన్ని స్టాప్ చేయొచ్చు. ఓకే, ఎల్సిఎంలో కూడా మనం ఇక్కడ దాకా చేసాం కండి. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం? ఎల్సిఎంలో యాస్ట్గా దీని ఫ్యాక్టర్స్ రాసాం. 12 అంటే ఏం రాసాం? ఏమేమి వచ్చింది 12 అంటే? 2 × 2 × 3. ఎస్, 2 × 2 × 3. దెన్ 16 అంటే దీని ఎలా రాయొచ్చు? ఫ్యాక్టర్స్ యూజ్ చేసి 2 × 2 × 2 × 4 2s, 2 × 2 × 2 × 2. ఇంతే కదండి. ఎల్సిఎం దాకా కూడా ఎగ్జాక్ట్గా ఇంతే. తర్వాత ఏం చేసాం? ఎల్సిఎంలో కూడా ఏం చేసాం? కామన్ ఫ్యాక్టర్స్ని పేరప్ చేసాం. అవునండి, ఇక్కడ కూడా సేమ్ కామన్ ఫ్యాక్టర్స్ని పేరప్ చేద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈ రెండు కలిపి ఒక పేరు కింద రాసుకున్నాను. ఇంకేమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఎస్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. దీన్ని కూడా మనం ఒక పేరు కింద రాసుకుందాం. నెక్స్ట్ ఇంకేమైనా కామన్గా ఉన్నాయండి ఫ్యాక్టర్స్? లేదు. ఇక్కడ 3 ఉంది, బట్ ఇక్కడ 3 లేదు. ఇక్కడ 2లు ఉన్నాయి, ఇక్కడ 2 లేదు. జస్ట్ ఇక్కడ ఆపేయండి. వన్స్ మీరు ఇది రాసుకున్న తర్వాత ఈ ఫ్యాక్టరైజేషన్ మొత్తం రాసిన తర్వాత ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే ఎల్సిఎంను ఒకవేళ ఇలా ఉంటే ఎల్సిఎం మీకు మీరు రాసిన స్టెప్ ఏంటండి? ఈ పేరుకి బదులు ఒక 2, ఈ పేరుకి బదులు ఒక 2. ఇదే మనం రాసింది. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే రాయండి. హెచ్సిఎఫ్ = ఈ పేరుకి బదులు ఒక 2 రాయండి, ఇంటూ ఈ పేరుకి బదులు ఇంకో 2 రాయండి. అండ్ ఎల్సిఎంలో మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం? నాన్ మ్యాచింగ్ అంటే పేరప్ కానివి కూడా మనం అంటే కింద ఫ్యాక్టర్స్ పైన ఫ్యాక్టర్స్లో మ్యాచింగ్ కానివి కూడా రాసేసాం. అంటే రిమైనింగ్ మనకి ఎన్ని మిగిలిపోయినాయో అవన్నీ కూడా ఇక్కడ రాసేసాం. ఏమని మిగిలిందండి? ఇక్కడ 3 × నెక్స్ట్ కింద మిగిలిన ఫ్యాక్టర్స్ ఏంటివి? ఇంకా 2 × 2 × 2. ఇది ఎల్సిఎం అయితే ఇదే. సో హెచ్సిఎఫ్ కూడా ఇక్కడ వరకు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ కాపీ పేస్ట్. బట్ హెచ్సిఎఫ్లో ఓన్లీ మీరు కామన్గా ఉన్న పేర్లకు సంబంధించిన ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి. పేరప్ కానివి అంటే కామన్గా లేని ఫ్యాక్టర్స్ అయితే రాయకూడదు. అగైన్ ఇంపార్టెంట్ పాయింట్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎల్సిఎంకి హెచ్సిఎఫ్ సంబంధించి. ఎల్సిఎంలో ఏంటంటే ఇక్కడ వరకు కామన్ అండి. ఎక్కడ వరకు కామను? పేరప్ చేయడం వరకు అయితే కామనే. సేమ్గా ఉన్న ఫ్యాక్టర్స్ని అయితే పేరప్ చేద్దాం. ఇక్కడ 2, ఇక్కడ 2 ఒక పేరు కింద రాశాను. ఇక్కడ 2, ఇక్కడ 2 ఒక పేరు దాకా చేశాను. ఇక్కడ వరకు అయితే ఎల్సిఎంలో అయితే కామనే. ఎల్సిఎంకి ఏం రాస్తామంటే గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం ఈ పేరుకి బదులు ఒక 2, ఈ పేరుకి బదులు ఒక 2 అక్కడ వరకు రాసి తర్వాత ఏం చేసినాం? పేరప్ కానివి కూడా అంటే మ్యాచ్ కానివి రిమైనింగ్ మిగిలిపోయిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రాసేస్తున్నాం ఎల్సిఎంలో. బట్ హెచ్సిఎఫ్లో సింపుల్గా మీరు పేరప్ మాత్రమే రాయాలి. అంటే ఈ పేరుకి బదులు అంటే హెచ్సిఎఫ్ ఏమైంది? ఈ పేరుకి బదులు ఒక 2, ఈ పేరుకి బదులు ఒక 2. దట్స్ ఇట్. ఇంకా రిమైనింగ్ ఉన్న ఫ్యాక్టర్స్ రాయకూడదు. దేనికి రాయాలి? ఎల్సిఎంకి అయితే రిమైనింగ్ ఫ్యాక్టర్స్ రాస్తామేమో కానీ హెచ్సిఎఫ్ రాయక్కర్లేదు. జస్ట్ కామన్గా ఉన్న పేరప్ పైన అవి మాత్రం రాయాలి. సో హెచ్సిఎఫ్ ఎంత అండి? 2 2 4. సో దిస్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎగ్జామ్లో అయితే అడుగుతాడు, అడిగినప్పుడు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలాగ అడుగుతాడు సార్? ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఎలాగ అడుగుతాడు? ఇవి మాత్రం ఇస్తాడండి, ఫ్యాక్టర్స్ మాత్రం ఇస్తాడు. ఇలాగ ఇస్తాడు ఫ్యాక్టర్స్ ఇచ్చి, సో దీనికి చెప్పండి హెచ్సిఎఫ్ అంటాడు. సో ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓహో, హెచ్సిఎఫ్కి అయితే ఓన్లీ కామన్గా ఉన్నవి మాత్రమే ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి, కామన్గా లేనివి అయితే తీసుకోకూడదు. ఎల్సిఎంకి అయితేనే తీసుకోవాలని చెప్పి మీకు అర్థం అవ్వాలి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే మైండ్లో పెట్టేసుకోండి. హెచ్సిఎఫ్కి ఓన్లీ కామన్గా పేరప్ పైన మాత్రం రాయాలి, మిగతావి రాయకూడదు. ఎల్సిఎంకి అయితే అవి కూడా రాసేయాలి. జస్ట్ చిన్న డిఫరెన్స్. ఓకే, సెకండ్ మెథడ్ ఏంటి? నేను మీకు ఇప్పుడు దాకా చెప్పింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్ చెప్పాను. సెకండ్ వన్ ఈజ్ డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్
చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్, ఈవెన్ 5th క్లాస్ 6th క్లాస్ వీళ్ళు స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా చాలా ఈజీ. మనకి జనరల్గా డివిజన్ చేయడం వచ్చు కదండి, డివిజన్ మనం ఆల్రెడీ నేర్చుకున్న డివిజను. సో సేమ్ డివిజన్ కాన్సెప్టే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? సేమ్ ఇందాక ఇచ్చిన నెంబర్లో ఇచ్చుకుందాం. 12కి 16కి హెచ్సిఎఫ్ ఎంత? 12కి 16కి హెచ్సిఎఫ్ ఎంత? జాగ్రత్తగా వినండి. మనం డివిజన్ చేసేటప్పుడు ఒక 4 ఉంటాయి, మనం ఆల్రెడీ తెలుసా నేమ్స్. ఈ మధ్యలో ఉండే ఫస్ట్ ఇక్కడ ఉండేది ఎప్పుడు కూడా డివైజర్ అంటాము, ఈ మధ్యలో ఉండేది ఎప్పుడు కూడా డివిడెండ్ అంటాము, ఇక్కడ ఉండేది ఎప్పుడు కూడా కోషంట్ అంటాము, కింద వచ్చేది ఎప్పుడు కూడా రిమైండర్ అంటాం. సో ఈ కీవర్డ్స్ అయితే గుర్తున్నాయి కదండి, సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే చేయాలి. సో డివిజన్లో ఎప్పుడు కూడా స్మాలెస్ట్ నెంబర్ని, ఇచ్చిన నెంబర్లో డివిజన్లో మనం డివిజన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్మాలెస్ట్ నెంబర్ని మనం డివైజర్ కింద తీసుకుంటాం, బిగ్గర్ నెంబర్ని మనం డివిడెండ్ కింద తీసుకుందాం. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. స్మాలెస్ట్ నెంబర్ నేను డివైజర్ కింద తీసుకున్నాను, బిగ్ నెంబర్ నేను డివిడెండ్ కింద తీసుకున్నాను. ఈవెన్ మనం డివిజన్ చేసేటప్పుడు కూడా ఇదే రూల్ ఫాలో అవుతాం. ఇక్కడ వరకు క్లియర్ కదండి. నెక్స్ట్ 12 టేబుల్ 16లో హౌ మెనీ టైమ్స్? 1 టైం. ఎన్నిసార్లు? 12 వస్తుంది. 2 టైమ్స్ అని మాత్రం అనకండి, ఎందుకంటే 2 టైమ్స్ 12 × 2 24. దీనికన్నా కూడా హైయెస్ట్ నెంబర్ అయిపోతుంది. ఎప్పుడు కూడా నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి, లేకపోతే ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకోవాలి, కానీ దీనిని దాటి హైయెస్ట్ నెంబర్ అయితే మనం ప్రిఫర్ చేయకూడదు. సో 12 1s are 12. సో జనరల్గా అయితే ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ సబ్ట్రాక్షన్. 16 - 12 అంటే ఎంత అండి? 4. ఇక్కడ వరకు అయితే డివిజన్ స్టెప్పే, సేమ్ మనం రెగ్యులర్గా చేసే డివిజన్ స్టెప్పే. ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. జాగ్రత్తగా వినండి, ఒక్కసారి వింటే సరిపోతుంది. చూడండి, వన్స్ మనకి ఇక్కడ వచ్చిన రిమైండర్ అనేది ఏంటండి? వన్స్ మనకి ఇక్కడ వచ్చిన రిమైండర్ అనేది ఇట్ బికేమ్ డివైజర్ అగైన్. మనకు వచ్చిన రిమైండర్ అనేది ఈసారి ఏమవుతుందంటే డివైజర్ అవుతుంది. మళ్ళీ మనకి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన వాల్యూ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? అప్పుడు దాకా కూడా రిమైండర్ అని చెప్పి మాట్లాడుకుంటాం. బట్ ఇఫ్ యూ మూవ్ టు నెక్స్ట్ స్టెప్, మీరు నెక్స్ట్ స్టెప్కి మూవ్ అయ్యేటప్పుడు, లేదు ఒకవేళ మూవ్ అవ్వాలంటే మాత్రం ఆ రిమైండర్ అనేది మనకి డివైజర్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న డివైజర్ అనేది డివిడెండ్ అయిపోతుంది. ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇది ఒక్క స్టెప్ అర్థమైతే చాలు, ఎలాంటి సమస్య ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎవ్రీ టైం నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతున్నప్పుడల్లా కరెంట్ అంటే అప్పటికప్పుడు వచ్చిన రిమైండర్ అనేది డివైజర్ అవుతుంది, ప్రీవియస్గా ఉన్న డివైజర్ అనేది డివిడెండ్ అని ఉంటుంది. మీకు అదే చెప్పాను, ఇది డివైజర్, మిడిల్లో ఉండేది డివిడెండ్, ఈ రైట్ సైడ్ ఉండేది కోషెంట్, లాస్ట్లో ఉండేది రిమైండర్. సో ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్కి మీరు ఎప్పుడు మూవ్ అవుతున్నా అప్పుడు ఉన్న రిమైండర్ అనేది డివైజర్ కింద తీసుకోవాలి. సో ప్రీవియస్గా ఉన్న డివైజర్ అనేది డివిడెండ్ అవుతుంది, అంతే. 4 టేబుల్ 12 హౌ మెనీ టైమ్స్ అండి? 3 టైమ్స్. సో సబ్ట్రాక్ట్ చేస్తే 0. మీకు వన్స్ 0 వచ్చిందా ఇంకా ఆపేయాలి, ప్రాసెస్ అనేది స్టాప్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎంత కనబడుతుంది? డివైజర్ అనేది 4. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇంకొక మోడల్ చెప్తాను, మీకు అర్థం అవుతుంది, ఒకసారి చూద్దాం. సో ఈ డివిజన్ మోడల్ యూజ్ చేసి ఇంకొక మెథడ్, లైక్ 9కి 13కి హెచ్సిఎఫ్ ఎంత? సేమ్ స్మాలర్ నెంబర్ అనేది డివైజర్ కింద తీసుకుందాము, బిగ్గర్ నెంబర్ అనేది డివిడెండ్ కింద తీసుకుందాము. సో 9 అనేది 13లో హౌ మెనీ టైమ్స్ అండి? 1 టైం. సో సబ్ట్రాక్ట్ చేస్తే వాట్ ఇస్ ద వాల్యూ? 9. 4. 13 - 9 అంటే 4. సో అదే చెప్తాను, ఇక్కడికి ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ వచ్చిన రిమైండర్ అనేది ఏమవ్వాలని చెప్తున్నాను మీకు. రిమైండర్ అనేది ఇది ఎప్పుడు కూడా డివైజర్ అయిపోతుంది. ప్రీవియస్గా ఉన్న డివైజర్ అనేది ఏమవుతుంది? ఇక్కడ డివిడెండ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇంకా తర్వాత మీరు ఎన్ని స్టెప్పులు మీరు ఎక్స్టెండ్ చేసినా ఇదే మెథడ్. సో అగైన్ 4 అనేది 9లో హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్. 8. మళ్ళీ ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. వన్స్ మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ అనేది నెక్స్ట్ స్టెప్కి ఏమవ్వాలి? ఇది డివైజర్ అవుతుంది. ప్రీవియస్గా డివైజర్ అనేది డివిడెండ్ అవుతుంది. సో 1 టేబుల్లో 4 హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్ పోతుంది. 4. 0 వచ్చింది. మీకు ఎప్పుడైతే 0 వస్తుందో ఆ 0 వచ్చిన తర్వాత ప్రాసెస్ స్టాప్ చేసేయాలి. స్టాప్ చేసి 0కి జస్ట్ దానికి ప్రీవియస్గా ఉన్న డివైజర్ ఎంత చూసుకోవాలి? 1. సో దీనికి సంబంధించిన హెచ్సిఎఫ్ ఎంత అండి? 1. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ప్రాసెస్ ఎక్కడ వరకు మనం ఎక్స్టెండ్ చేయాలి సార్ అంటే మాత్రం 0 వచ్చేదాకా కూడా సేమ్ కాన్సెప్ట్. రిమైండర్ వస్తుంది, దాని డివైజర్ తీసుకో, ఇక్కడ ఉన్న డివైజర్ అనేది డివిడెండ్ అవుతుంది. మళ్ళీ రిమైండర్ వస్తుంది, దాని డివైజర్ తీసుకో,
ఆ తర్వాత ముందున్నదేమో డివిడెండ్ తీసుకో, సేమ్ అలా ఎక్స్టెండ్ చేసుకొని 0 వచ్చిన తర్వాత స్టాప్ చేసేయండి, అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద డివిజన్ మెథడ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ మీకు ఎప్పుడైనా బిగ్గర్ నెంబర్స్ ఇచ్చి ఏంటండి పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చి లైక్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగితే మాత్రం జస్ట్ డివిజన్ మెథడ్ మాత్రమే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే డివిజన్ మెథడ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మెథడ్, ఇది షార్ట్ కట్ మెథడ్, చాలా బాగుంటుంది మెథడ్. అంటే ఈవెన్ ఇంకా చెప్పాలంటే చూడంగానే చెప్పేయచ్చు హెచ్సిఎఫ్ ఎంత అని చెప్పి, 2 నెంబర్స్ మధ్య హెచ్సిఎఫ్ ఎంత అని చెప్పి చూడంగానే చెప్పేయచ్చు. ఎలా సార్? షార్ట్ కట్ మెథడ్ థర్డ్ వన్. షార్ట్ కట్ మెథడ్ ఓకే. 3కి 6కి హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు. జనరల్గా అయితే మనం ఇప్పటిదాకా అయితే 2 మెథడ్స్ చెప్పుకున్నాం. అయితే ఫ్యాక్టరైజేషన్ చేసి ఆన్సర్ చెప్తాం, లేదు అంటారా డివిజన్ మెథడ్ చేసి ఆన్సర్ చెప్తాం. సో ఈ రెండు కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకు అంత టైం ఉండదండి, షార్ట్ కట్లో చేయాలి. ఏ సమ్ షార్ట్ కట్లో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, టైం సేవ్ అవుతుంది. సో 3కి 6కి సంబంధించి హెచ్సిఎఫ్ ఎంత అంటే జాగ్రత్తగా రండి. ఫస్ట్ ఆఫ్ ఇచ్చిన 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ చూడాలండి. ఏంటండి? ఇచ్చిన 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూడాలి. 3కి 6కి సంబంధించి డిఫరెన్స్ ఎంత? 3. డన్. సో ఇప్పుడు ఈ వచ్చిన డిఫరెన్స్ అనేది దీన్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తుందా? ఎస్, 3 టేబుల్లో 3 కన్ఫర్మ్గా వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అలాగే ఈ 3 అనేది 6ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తుందా? ఎస్, 2 టైమ్స్ చేస్తుంది. ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ అనేది మొత్తం అన్ని నెంబర్లను కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తుందో దట్ ఈజ్ ఏ హెచ్సిఎఫ్. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత అండి? 3. అర్థమైందండి? ఇంకొక మోడల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. 4కి 7కి హెచ్సిఎఫ్ ఎంత? జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి ఒకసారి. 4కి 7కి హెచ్సిఎఫ్ ఎంత? షార్ట్ కట్ మెథడ్ ఎలా చేయాలంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇచ్చిన 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూడండి. 4కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. ఓకే. ఈ వన్స్ డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఈ రెండింటి నెంబర్లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా లేదో చూద్దాం. 3 అనేది 4లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అగైన్ 3 అనేది 7లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, 2 నెంబర్లోనే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి, ఒక్క దాంట్లో అయితే సరిపోదు. లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 దీంట్లో డివిజిబుల్ అయ్యిందే అనుకోండి, ఒక్క దాంట్లో అయితే సరిపోదు, మొత్తం ఉన్న అన్ని నెంబర్స్లో కూడా ఇక్కడ ఉన్న డిఫరెన్స్ అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఒక్క నెంబర్లో అయిపోతే సరిపోదు, ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లో కూడా ఇక్కడ ఉన్న డిఫరెన్స్ అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. ఓకే, 3 అయ్యిందా? అవ్వలేదండి, అవ్వలేదు మనకి. సో 3 అవ్వలేదు కాబట్టి దీన్ని ఇంటూ పెట్టుకోండి, అంటే అవ్వలేదు అని చెప్పి. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు దేనికి సంబంధించిందని ఇదంతా కూడా హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఓన్లీ 3కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయాలి. ఎల్సిఎంలో అనుకోండి ఆ నెంబర్కి సంబంధించిన మల్టిపుల్స్ రాసుకుంటూ వచ్చాము, బట్ ఇక్కడ అనుకోండి ఈ డిఫరెన్స్ సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయండి. దట్టు ఏంటంటే ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీరు డిసెండింగ్ ఆర్డర్లో రాయడానికి ట్రై చేయండి. సో 3కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాద్దాము ఒకసారి. ఏంటంటే ఫ్యాక్టర్స్? 3కి 3 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ 1 ఫ్యాక్టర్, డిసెండింగ్ ఆర్డర్లో రాయండి. సో 3కి 3 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అగైన్ 3కి ఇంకేదైనా ఫ్యాక్టర్ ఉందా అంటే 2 అనేది అవ్వదు, తర్వాత 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. మనం ఆల్రెడీ 3 చెక్ చేసాం, ఇక్కడ చెక్ చేస్తాం 3 అవుతుందా, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా? 4లో అవ్వదు. 7లో అవుతుందా? అవ్వదు. మనం ఆల్రెడీ చెక్ చేస్తాం కాబట్టి ఇంటూ పెట్టాం. సో నెక్స్ట్ ఉన్న ఫ్యాక్టర్ ఎంతండి? 1. 1 అనేది 4లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. 7లో అవుతుందా? ఎస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంతండి? హెచ్సిఎఫ్ ఎంతండి? 1. అర్థమైందండి? ఎప్పుడైనా మనకి ఇక్కడ 2 నెంబర్ల మధ్య వచ్చిన డిఫరెన్స్ అనేది ఒకవేళ ఏ ఒక్క నెంబర్లో అయినా సరే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాకపోయినా, 2 నెంబర్లు కాదండి, ఒక్క నెంబర్లో కాకపోయినా ఆ నెంబర్ అనేది మనకి హెచ్సిఎఫ్ కాదు. సో ఆ టైంలో అలాంటి కేసెస్లో ఏం చేయాలంటే ఆ నెంబర్ ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ సంబంధించి ఈ నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో రాయండి. రాసిన తర్వాత చెక్ చేసుకోండి. నా ఆల్రెడీ 3 అవ్వలేదు అన్నాను, 3 తర్వాత ఉన్న ఫ్యాక్టర్ ఎంతండి? 1 ఉంది. ఎస్, ఈ 1 అనేది 4కి 7కి ఫ్యాక్టర్ అవుతుందా అంటే ఎగ్జాక్ట్గా అవుతుంది. ఇదే అండి షార్ట్ కట్ మెథడ్. ఇక్కడ మనం ఏం పెట్టుకున్నాం, మనకు ఎంత వచ్చిందండి? 1 వచ్చింది కదండి. మనం ఇక్కడ రాసుకుంది కూడా ఏంటండి? 4కి 7కి కదా. ఒకసారి డివిజన్ మెథడ్ చేసుకొని మనం ఇక్కడ 4కి 7కి హెచ్సిఎఫ్ ఎంత అని చెప్పి మనం
క్వశ్చన్ రాసుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాము. ఒకసారి డివిజన్ మెథడ్ చేసి చెక్ చేసుకుందాం నిజంగానే హెచ్సిఎఫ్ అనేది ఒకటి వస్తుందా రాదా అని చెప్పి. సేమ్ కాన్సెప్ట్, 4 స్మాలర్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా డివైజర్ అవ్వాలి, బిగ్గర్ నెంబర్ ఏమో డివిడెండ్ అవ్వాలి. సో 4 టేబుల్ ఏమో 1 టైం పోతుంది. సో హియర్ 3 టైమ్స్, 4 హియర్. సో డిఫరెన్స్ ఎంతండి 3. సో మళ్ళీ ఇక్కడ వచ్చిన రిమైండర్ డివైజర్ అవుతుంది, ప్రీవియస్గా ఉన్న డివైజర్ ఏమో డివిడెండ్ అవుతుంది. సో 3 టేబుల్ 1 టైం పోతుంది 1. సో మళ్ళీ 3 ఇక్కడ వస్తుంది, 3 టైమ్స్ 0 వచ్చింది. చూసారు కదండి, 0 వచ్చిన తర్వాత దాని దగ్గర ఉన్న డివైజర్ ఎంత అవుతుందో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో వాట్ ఇస్ ద హెచ్సిఎఫ్ హియర్ 1. ఓకే, 2 నెంబర్స్ ఉంటే బాగానే ఉంది, అర్థమవుతుంది మనకి. ఎప్పుడైనా మనకి 2 నెంబర్స్ మధ్య హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే చక్కగా డిఫరెన్స్ రాసుకుంటున్నాము. ఆ డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ అవుతుందో లేదో చెక్ చేసుకుంటున్నాము, అయిపోతుంది. లేదు అంటే నెక్స్ట్ ఫ్యాక్టర్ హైయెస్ట్ ఫ్యాక్టర్కి వెళ్తాం, దాంట్లో చెక్ చేసుకుంటున్నాం, సరిపోతుంది. సార్ ఒకవేళ 2 నెంబర్స్ కాకుండా 3 నెంబర్స్ ఇస్తే ఎలా, అది కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు 3 నెంబర్స్ ఇస్తే ఇలాగా. ఇప్పుడు దాకా మనం 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. ఒకవేళ మీకు 3 నెంబర్స్ ఉంటే నాట్ ఓన్లీ 3 నెంబర్స్, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఒకవేళ మీకు 3 నెంబర్స్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. మీకు సేమ్ ఇంతవరకు మీకు 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేసామండి, డిఫరెన్స్ చూస్తాం. ఇక్కడ కూడా సేమ్, ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అండి 3. అలాగే ఈ 2 నెంబర్స్ మధ్య కూడా డిఫరెన్స్ చూడాలి. ఎంత అండి 6కి 18కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 12. సో డిఫరెన్స్ చూడడం అయితే కామన్. వన్స్ డిఫరెన్స్ చూసిన తర్వాత మనం అక్కడ ఏం చేస్తున్నాం, 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, ఆ నెంబర్ అనేది ఈ నెంబర్స్లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ అక్కడైతే ఒక నెంబరే ఉంది, బట్ ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏ నెంబర్ మనం పికప్ చేయాలి, ఏ నెంబర్ మనం పిక్ చేయాలి అంటే స్మాలెస్ట్ నెంబర్ని తీసుకోవాలి. అంటే వచ్చిన డిఫరెన్సెస్లో స్మాలెస్ట్ నెంబర్ని మనం ప్రిఫర్ చేయాలి. 3 and 12, వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ 3. సో దీన్ని మాత్రమే ప్రిఫర్ చేయాలి, దీన్ని ప్రిఫర్ చేయకూడదు. స్మాలెస్ట్ గుర్తుపెట్టుకోండి, స్మాలెస్ట్ నెంబర్. ఓకే, చెకింగ్ ఈ సేమ్. చెకింగ్ వన్స్ మనకి ఈ నెంబర్ వచ్చిన డిఫరెన్స్ వచ్చిన తర్వాత చెకింగ్ సేమ్ చేయాలి. 2 నెంబర్లైనా 3 నెంబర్లైనా ఏదైనా ఒకటే. 3 అనేది 3కి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. 3 అనేది 6కి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. 3 అనేది 18కి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఎంత అండి 3 అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవడం అంటే మీనింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే మన పాయింట్ ఆఫ్ అర్థం అవ్వాలంటే ఈ 3 టేబుల్ చదువుతున్నప్పుడు 3 వస్తుందా, వస్తుంది. 3 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 6 వస్తుందా, వస్తుంది. 3 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 18 వస్తుందా, వస్తుంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ 3. ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 12, 36, 44. మీకు ఏమని చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్లు తీయమని చెప్పాను. సో 12కి 36 డిఫరెన్స్ ఎంత అండి 24. నెక్స్ట్ 36కి 44కి డిఫరెన్స్ ఎంత అండి 8. మళ్ళీ ఇచ్చిన నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తీయండి. 12కి 36కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 24. నెక్స్ట్ 36కి 44కి సంబంధించి డిఫరెన్స్ ఎంత అండి అంటే 8. వన్స్ మనకు డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఏ డిఫరెన్స్ తీసుకోవాలని చెప్పాను మీకు, స్మాలెస్ట్ డిఫరెన్స్ మాత్రం పికప్ చేయాలి. సో 24, 8, వాట్ ద స్మాలెస్ట్ డిఫరెన్స్ 8. సో వన్స్ మనకి దీన్ని తీసేయాలి, ఇంకా 24 అనేది స్కిప్ చేయాలి. సో వన్స్ మనకు స్మాలెస్ట్ నెంబర్ వచ్చిన తర్వాత ఇది అనేది 3 నెంబర్స్లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్టెప్. చూడండి ఒకసారి, 8 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 12 వస్తుందా, రాదు. 8 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 36 వస్తుందా, రాదు. సేమ్ 8 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 44 వస్తుందా, రాదు. అంటే ఏంటి, 8 అనేది 12ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయదు, 36ని చేయదు, 44ని చేయదు. సో చేయనప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఏమని చెప్పాను, ఈ 8కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాసుకోండి. ఈ 8కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అది కూడా మీకు డిసెండింగ్ ఆర్డర్లో రాయండి అని చెప్పాను. ముందు 8కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాసేద్దాం. ముందు ఏంటి, 8కి 8 అనేది ఎప్పుడు కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఏ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్, మనం ఆల్రెడీ చాలాసార్లు చూసుకున్నాం. 8కి 8 ఫ్యాక్టర్ అవుతుంది. 7 అవుతుందా ఫ్యాక్టర్, అవ్వదు. 6 అవుతుందా, అవ్వదు. 5 అవుతుందా, అవ్వదు. 4 అనేది అవుతుందండి, 8కి 4 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో 3 అవుతుందా, 8కి అవ్వదు. నెక్స్ట్ 2 అవుతుంది. నెక్స్ట్ 1 అవుతుంది. వన్స్ మీరు ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత దీంట్లో ఉన్న హైయెస్ట్ ఫ్యాక్టర్ని చెక్ చేయాలని చెప్పాను మీకు ఇందాక చెప్పినప్పుడు కూడా. సో 8 అనేది మనకు అవ్వట్లేదు, ఇక్కడ అవ్వలేదు, చూసుకోండి. 8 అనేది అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఉన్న హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత అండి 4. ఇప్పుడు చూద్దాం, ఈ 4 అనేది 12లో అవుతుందా, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. అలాగే ఈ 4 అనేది 36లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. ఈ 4 అనేది 44లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. ఇదండి ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి.
డిఫరెన్స్ వన్స్ రాసిన తర్వాత మనకు ఒకవేళ వచ్చిన స్మాలెస్ట్ డిఫరెన్స్ అనేది ఫస్ట్ అటెంప్ట్లో మీకు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వకపోతే దాని యొక్క ఫ్యాక్టర్స్ అనేది లైక్ డిసెండింగ్ ఆర్డర్లో రాయండి, అంటే హై టు లో రాయండి. 8 4 2 1. సో 8 అనేది కూడా 4 చెక్ చేశారు, 4 అయ్యింది కాబట్టి అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇదే చూద్దాం. 3 6 10 సారీ 3 6 10 ప్రాసెస్ ఏంటండి? డిఫరెన్స్ చూద్దాం. 3కి 6కి ఎంత? 3. ఎందుకు ఇది ఇన్నిసార్లు చెప్తానంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రతిసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయలేము, అలాగే డివిజన్ మెథడ్ చేయలేము. ఎందుకంటే ఇట్ విల్ టేక్ మోర్ అండ్ మోర్ టైం. సో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నాను. చాలా మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 5 సెకండ్స్లో అయిపోతుందండి. ఈ మెథడ్ మీరు ఒకవేళ చేయగలిగితే మాత్రం ప్రాక్టీస్ చేయండి బాగా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 3. అగైన్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 4. వన్స్ డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫాస్ట్గా చెప్పాలి. ఎస్, స్మాలెస్ట్ నెంబర్ తీయాలి. సో 3లోనో 4లోనో స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 3. దీన్ని పికప్ చేయాలి, దీన్ని తీసేద్దాం. ఓకే, 3 అనేది 3లో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. 3 అనేది 6లో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. 3 అనేది 10లో అవుతుందా? అవ్వదు. సో ఇక్కడ ఏ ఒక్క నెంబర్లో అవ్వకపోయినా అది మనకి హెచ్సిఎఫ్ కింద తీసుకోకూడదు. అప్పుడు ఏం చేస్తున్నాం? 3కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయాలి. 3కి ఇట్ సెల్ఫ్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్. 3 ఎప్పుడు కూడా దానికి ఎప్పుడు కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకేమున్నాయి? సో ఏమని చెప్పి ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు కూడా హై టు లో రాయమని చెప్పి, అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాను. 3కి నెక్స్ట్ ఉన్న ఫ్యాక్టర్ 2 ఉందా? అవ్వదు. నెక్స్ట్ ఇమీడియట్గా 1 మాత్రమే అవుతుంది. దాని యొక్క ఫ్యాక్టర్ అనేది 1 మాత్రమే అవుతుంది. సో 3 మనకి ఎలాగో అవ్వలేదు కాబట్టి ఇంకా 1 చూడాలి. 1 అనేది చూడండి, ఈ 1 అనేది 3కి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా? ఆల్వేస్ అవుతుంది. 1 ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. 6గా అవుతుందా? ఎస్. 10గా అవుతుందా? ఎస్. సో ఇప్పుడు చెప్పండి, హెచ్సిఎఫ్ ఎంతండి? 3కి 6కి 10కి సంబంధించి హెచ్సిఎఫ్ ఎంతండి? 1. ఇదండి హెచ్సిఎఫ్ సంబంధించిన 3 బెస్ట్ మెథడ్స్ అనమాట ఇవి. ఈ 3 మెథడ్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఏ మెథడ్ ఎప్పుడు యూస్ చేయాలంటే మాత్రం బిగ్గర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రం డివిజన్ మెథడ్ యూస్ చేయండి. ఒకవేళ మీకు ఇచ్చిన పేపర్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనిపించినాయి అనుకోండి, లైక్ ఆడు ఫ్యాక్టర్స్ ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ యూస్ చేయండి. అలా కాకుండా చిన్న చిన్న నెంబర్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు షార్ట్ కట్ మెథడ్ యూస్ చేయండి. ఇలాగే మీకు ఎల్సిఎం కూడా చెప్పాను, ఏ మెథడ్ ఎప్పుడు యూస్ చేయాలని చెప్పాను. సో ఇంకొక 2 ఫార్ములాస్ ఉన్నాయండి. 2 ఫార్ములాస్ నేర్చుకుంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సంబంధించిన బేసిక్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మన నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 బేసిక్స్ కూడా ఏంటి ఒకసారి 2 ఫార్ములాస్ అండి, బేసిక్స్ కూడా కాదు, వాటిని మనం ఫార్ములాస్ అనాలి. ఏంటి? ఫార్ములా 1, if A and B are 2 numbers, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఒక్కోసారి డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు, దీన్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు. సో ఇఫ్ A and B are 2 numbers, then A into B is equal to product of LCM and HCF, LCM and HCF. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, ఆర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాడండి. సో గుర్తుపెట్టుకోండి, A ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఈ సమ్స్ ఎలా ఉంటాయో నేను మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు క్లియర్గా చెప్తాను. అప్పుడు వరకు జస్ట్ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? మీకు ఒకవేళ ఫ్రాక్షన్స్ ఇచ్చి, నేను ఇప్పుడు సెకండ్ ఫామ్లో మాట్లాడుతాను. ఈ సెకండ్ ఫామ్లో కూడా విత్ రెస్పెక్ట్ టు ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడుతాను. చూడండి, ఫ్రాక్షన్స్ మీకు ఒకవేళ ఫ్రాక్షన్స్ ఇచ్చి, ఫ్రాక్షన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్తాను, 2/3 అని, లేదంటే 1/3 అని, 5/7 అని, 4/2 అని. సో ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఎంత అని అడిగాడు. ఏంటండి, మీకు వన్స్ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఈ ఫ్రాక్షన్ సంబంధించి హెచ్సిఎఫ్ ఎంత అంటే మాత్రం ఫామ్లో డైరెక్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఏమడిగాడు? హెచ్సిఎఫ్ అడిగాడు. సో హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ వాల్యూస్ అన్నిటికీ కూడా మీరు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఇంపార్టెంట్ ఫార్ములా అండి ఇది. అగైన్ మీకు ఒకవేళ ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే మాత్రం హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. సార్ ఒకవేళ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే మళ్ళీ సేమ్ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఈసారి చూడండి, ఈసారి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సేమ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఈసారి ఫార్ములా ఏమవుతుంది? ఈ హెచ్సిఎఫ్ ప్లేస్లో ఎల్సిఎం అవుతుంది. అంటే ఎల్సిఎం ఆఫ్
న్యూమరేటర్స్, ఎన్ ఫర్ న్యూమరేటర్స్ అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పేస్ లేదు, రాయట్లేదు. బై ఎల్సిఎం అయిపోయింది కాబట్టి ఇంక మిగిలింది ఏంటి, హెచ్సిఎఫ్ ఆఫ్ డి అంటే డినామినేటర్స్. సో ఏది అడిగితే ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం అడిగితే న్యూమరేటర్లో ఎల్సిఎం రావాలి, హెచ్సిఎఫ్ అడిగితే న్యూమరేటర్లో హెచ్సిఎఫ్ రావాలి. ఒకటి న్యూమరేటర్లో రాసామంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ ఉన్న ఎల్సిఎం ఎప్పుడు కూడా డినామినేటర్లోకి వస్తుంది. ఇదే అండి ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించిన బేసిక్స్. సో నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.